అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మాస్టర్ రాజు. ఓకే, వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక వీడియో నేను చూశాను. అది ఆర్యులు ఇండియాకు వచ్చారని వందల కొలది ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి చదువుకున్న పుస్తకాల్లో, యూపీఎస్సీ పుస్తకాల్లో, టెక్స్ట్ బుక్లోను సమస్తంలో ఉన్నాయి. ఐఏఎస్ పుస్తకాల్లో కూడా ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు కొట్టివేస్తున్నారంటే వీళ్ళు ఎంత చదువుకున్నారో మీకు అర్థమైంది కదా. ఇలాంటి వారిని పట్టుకొని ఈగలాడాలా తప్పదు. మరి ఏం చేస్తాం? ఆర్యులు ఇండియాకు వచ్చినట్లు 100% ప్రూఫ్ ఉంది. ఎందుకంటే అదే మార్గంలో అలెగ్జాండర్ వచ్చారు, అదే మార్గంలో ముస్లిమ్స్ వచ్చారు, అదే దగ్గర వారి మైగ్రేషన్ మెల్లగా సింధు నది నుంచి కిందకి అలా వచ్చారనమాట. దీన్ని నిరూపించిన లలిత్ కుమార్ మాటలు కూడా మీరు ఒకసారి వినండి. కంఫర్ట్ కోసం పెట్టుకున్న పేరు. కొంతకాలం గ్రీకులు వచ్చినప్పుడు వీళ్ళని ఇండస్ అని చెప్పేసి అన్నారు. అలాగే తర్వాత పార్సీలు వచ్చినప్పుడు హిందూస్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఈ భారతదేశానికి ఉన్న పేరే సప్త సింధు. అలాంటి సప్త సింధుని ఈ పార్సికులు కావచ్చు, లేకపోతే అరబ్బులు కావచ్చు వచ్చినప్పుడు కొన్ని కారణాల చేత ఈ రోజు కూడా హిందీలో చూసుకోండి, మీరు వారాన్ని ఏమంటారంటే హఫ్తా అంటారు. నిజానికి అది హఫ్తా కాదు, సప్తా. సప్తా అంటే 7. ఆ 7 రోజుల కాలాన్ని హఫ్తా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వచ్చింది? నిజానికి అది పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చి చేరిన పదం. అలాగే ఈ సింధు అనే పదాన్ని కూడా హిందూ అని మార్చుకోవటం జరిగింది. ఆ సింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితనామః అంటే సింధు నది పరివాహక ప్రాంతం నుంచి కింద హిందూ మహాసముద్రం మధ్యలో భూభాగంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. అయితే ఇప్పుడు సరిపోయిందా? లలిత్ కుమార్ గారు చెప్పారు కదా, ఈ సింధు సప్త సింధు దగ్గర ఉన్న మనుషుల్ని హిందూస్ అని పిలిచారు. ఎవరు? ఫర్సీలు పిలిచారనమాట. అలాగే గ్రీకులు ఇండస్ అని పిలిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి అదిగో ఏరో మార్క్ కనబడుతుంది, అలా కిందకి వాళ్ళు మైగ్రేషన్ అయ్యి సప్త సింధు శ్లోకం కూడా వినిపించాడు. సప్త సింధు నుంచి హిందూ మహాసముద్రం వరకు హిందువులు ఉన్నారు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు, సర్దుకున్నారు అని అర్థం. సో భాస్కర్ రావు గారు మీరు చెప్పిన మాటకి లలిత్ కుమార్ గారు చెప్పిన మాటకి ఎంత డిఫరెన్స్ ఉందండి. ఫైనలీ లలిత్ కుమార్ గారు ఒప్పుకున్నారు, భారతదేశంలో హిందువులు ఆర్యుల నుంచి వచ్చారు. వేదిక్ పీరియడ్లో వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారు, వేదాలు పట్టుకుని వచ్చారని చెప్పాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.